Hello everyone, welcome to N Content. Today our topic is complete details about JEE exam. ఓకేనా, మన ఈ జేఈ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ పాయింట్స్ మొత్తం మీకు తెలిసి ఉండాలి. ఒక ఫ్రెషర్ స్టూడెంట్ క్లియర్గా అసలు జేఈ ఎగ్జామ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు రాస్తారు, దానివల్ల యూజ్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిన స్టూడెంట్ తెలుసుకోవాలంటే ఆ స్టూడెంట్కి ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమైతేనే జేఈ ఎగ్జామ్ యొక్క ప్రత్యేకత అర్థమవుద్ది. సో ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే వాట్ ఈజ్ జేఈ, అసలు జేఈ అంటే ఏంటి, వై చూస్ జేఈ, జేఈని ఎందుకు చూస్ చేసుకుంటారు, ఓకేనా, హూ కెన్ రైట్ జేఈ అంటే ఎలిజిబిలిటీ, ఓకేనా, ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్, సీట్స్, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అంటే ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో మన సీట్ వస్తుంది, ఆఫ్టర్ జేఈ క్వాలిఫైడ్, జేఈ క్వాలిఫై అయితే ఏమవుద్ది, దాని తర్వాత చేయాల్సిన ప్రొసీజర్, ప్లేస్మెంట్స్ అంటే జాబ్, ఓకేనా, అంటే జేఈ పాస్ అయిన తర్వాత మనకు కాలేజీలో సీట్ వస్తే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కాలేజ్ నుంచి మనకు వచ్చే జాబ్ ఎలా ఉంటుంది అని అర్థం. ప్లేస్మెంట్స్ అంటే జేఈ రోడ్ మ్యాప్ అంటే సింపుల్గా జేఈ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్లియర్ ఐడియా. అలాగే ప్రిపరేషన్, జేఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కామన్ మిస్టేక్స్ బై స్టూడెంట్స్ జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, అలాగే జేఈ వర్సెస్ సిఏపి సెట్, జేఈ ఉంటుంది ఇంకోటి ఎంసెట్ అని మీరు వింటారు, ఓకేనా. ఈ జేఈ ఎగ్జామ్కి ఎంసెట్కి డిఫరెన్స్ ఏంటి, ఏది టఫెస్ట్ ఎగ్జామ్ ఈ రెండింటిలో, సో ఆ కంపారిజన్ కూడా చూద్దాం. ఈ డీటెయిల్స్ మొత్తం తెలిసినప్పుడు ఒక ఫ్రెషర్ స్టూడెంట్కి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి అడుగుపెట్టిన స్టూడెంట్కి, ఓకేనా, జేఈ అంటే ఏంటి, ఐఐటి అంటారు కదా, ఐఐటి అని మీరు బయట వింటూ ఉంటారు, ఐఐటి అంటే ఏంటి క్లియర్గా అర్థమవుద్ది. దానివల్ల ఏమవుద్ది అంటే ఆ స్టూడెంట్ ఓకే ఇది జేఈ ఎగ్జామ్, దీనికోసం మనం ప్రిపేర్ అవ్వాలి, లేదా దీనికోసం మనం అన్ఫిట్, లేదా దీనికోసం మనం ప్రిపేర్ అవ్వకూడదు, ఈ విషయం అనేది ఒక స్టూడెంట్ క్లియర్గా అర్థమవుద్ది. ఈవెన్ సెకండ్ ఇయర్లో ఉంటున్న కొంతమంది స్టూడెంట్స్ కూడా క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలియవు, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుద్ది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఈ జేఈ డీటెయిల్స్ తెలియడం వల్ల క్లియర్గా ఆ ఎగ్జామ్ గురించి ఒక మంచి అవగాహన, అవేర్నెస్ అనేది ఉంటుంది. క్లియర్. నెక్స్ట్, సో ఫస్ట్ పాయింట్ వాట్ ఈజ్ జేఈ. జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఫుల్ ఫామ్ అది. ఇది ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంజనీరింగ్ చేయడం కోసం నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, దేనికోసం, ఇంజనీరింగ్ కోర్స్ కోసం. క్లియర్. సో ఇది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఒకటి స్టేజ్ 1 జేఈ మెయిన్ అని, ఇంకోటి జేఈ అడ్వాన్స్డ్ అని, 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఓకేనా, 2 స్టేజెస్లో ఉంటాయి. సో ఫస్ట్ జేఈ మెయిన్. జేఈ మెయిన్ ఈ ఎగ్జామ్ దేనికంటే ఈ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో దానివల్ల ఏంటంటే అడ్మిషన్ టు ఎన్ఐటీస్, ఓకేనా, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్ అండ్ మెనీ స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో మనకి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం, ఓకేనా, ఈ జేఈ మెయిన్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఎన్ఐటీలోన, ట్రిపుల్ ఐటీలోన, జిఎఫ్టీఎస్లోన వాళ్ళకి ఎంట్రన్స్ అనేది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ప్రైమరీ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. ఈ జేఈ మెయిన్ ఎవరైతే పాస్ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో ఈ జేఈ మెయిన్స్ వాళ్ళు ఈ 2 యూజెస్. నెక్స్ట్ జేఈ అడ్వాన్స్డ్ దేనికంటే అడ్మిషన్ టు ద ఐఐటీస్. ఇప్పుడు మీరు ఐఐటి విని ఉంటారు కదా చిన్నప్పటి నుంచి, ఆ ఐఐటి ఎగ్జామ్ ఇది. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఐఐటి కాలేజీలో ఇంజనీరింగ్ కోర్స్ చేయడం కోసం ఎంట్రన్స్ అనేది వస్తుంది. క్లియర్. ఇది ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో నెక్స్ట్ పాయింట్, వై చూస్ జేఈ. జేఈ ఎందుకు చూస్ చేసుకుంటారు, బికాస్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి సీట్ వస్తుంది. అలాగే బెటర్ ప్లేస్మెంట్స్ అంటే మంచి జాబ్స్ వస్తాయి. అలాగే స్ట్రాంగ్ అల్యూమిని నెట్వర్క్ ఉంటుంది. అంటే నెట్వర్క్ అంటే ఏంటి, ఆ కాలేజీకి మనం ఏదైతే చదువుతామో ఆ కాలేజీకి ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయి, అంటే జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి, ప్లేస్మెంట్స్ కోసం, నెక్స్ట్ ఏంటి ఇంటర్న్షిప్స్, ఇట్లాంటి అన్నిటికి కూడా మంచి స్ట్రాంగ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. అలాగే నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ ఉంటుంది. అంటే నేషనల్, మనం చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు దానికి అంత గుర్తింపు ఉండకపోవడం వల్ల మనం చదువుకు కూడా గుర్తింపు ఉండదు. అది ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చదవడం వల్ల ఆ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ ఉండడం వల్ల మనకు కూడా మనం చదివే చదువుకి అంటే హైలీ స్కిల్డ్ అని క్లియర్గా అర్థమవుతుంటుంది. నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ హయ్యర్ స్టడీస్ అబ్రాడ్, ఓకేనా. సో లాస్ట్ పాయింట్ ఏంటి, గ్రేట్ కెరీర్స్, ఓకేనా, అంటే హై పెయిడ్ శాలరీస్ వస్తాయి, మనం గ్రేట్ కెరీర్ని లీడ్ చేయొచ్చు. ఇలాంటి పాయింట్స్ అన్నీ మనకు ఉంటాయి కాబట్టి అందువల్లనే ఈ ఐఐటిని అంటే ఐఐటిలో జాయిన్ అవ్వడం కోసం ఈ జేఈ ఎగ్జామ్ ద్వారా మనం
ఇంట్రెస్ట్ చూపుతుంటారు. రీజన్ ఏంటి? ఇన్ని పాజిటివ్, ఇవన్నీ అడ్వాంటేజెస్. హూ కెన్ రైట్ జేఈ అంటే ఎలిజిబిలిటీ, ఎవరు జేఈ ఎగ్జామ్ రాయొచ్చు? స్టూడెంట్స్ హూ పాస్డ్ ఆర్ అపీరింగ్ ఫర్ క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్, ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తారో లేదా ఇంటర్మీడియట్ చదువుతుండగా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా, ఓకేనా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు లేదా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుండగా వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. వాళ్ళు ఏ గ్రూప్ చదవాలి? ఎంపీసీ స్ట్రీమ్. ఎంపీసీలో ఏమంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే. ఏజ్ లిమిట్ ఏంటి? నో అప్పర్ ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. అటెంప్ట్స్ ఎన్ని ఉంటాయంటే 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్టర్ క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో నువ్వు ఆ ఎగ్జామ్ని రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఇక్కడ పాయింట్ ఉంది. అంటే ఏంటి? మనం జేఈ మెయిన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాస్తారు కదా. సో ఈ జేఈ అడ్వాన్స్ రాసేటప్పుడు క్వాలిఫై అయితే వాళ్ళు ఐఐటిలో సీట్ రావాలంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మాత్రమే, అంటే క్లాస్ 12లో 75% మార్క్స్ అనేవి ఉండాలి. ఎప్పుడు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి ఐఐటిలో సీట్ రావాలంటే సెకండ్ ఇయర్లో 75% మార్క్స్ ఉండాలి. ఇది టోటల్ ఎలిజిబిలిటీ. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ పాయింట్. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జేఈ మెయిన్కి వద్దాం ఫస్ట్. ఓకేనా, జేఈ మెయిన్ టెస్ట్ అనేది సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా, పెన్ అండ్ పేపర్ కాదు, కంప్యూటర్లో రాయాలి. సబ్జెక్ట్స్ ఏముంటాయి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 25 ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే మ్యాథ్స్లో ఉన్న 25 క్వశ్చన్స్ సెక్షన్ ఏలో 20 ఎంసీక్యూస్ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని అర్థం. ఓకేనా. సెక్షన్ బిలో 5 న్యూమరికల్స్ ఉంటాయి, అంటే న్యూమరికల్స్ అంటే వాల్యూస్ మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా. సో అంటే ఒక సబ్జెక్ట్కి 2 సెక్షన్లు ఉంటాయి. ఓకేనా, సెక్షన్ ఏ, సెక్షన్ బి, 20 + 5 25. ఓకేనా. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమ్, అది కూడా ప్యాటర్న్ ఈ విధంగా ఉంటాయి. టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ ఏంటంటే 300 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకేనా. మార్కింగ్ ఎలా ఇస్తారంటే కరెక్ట్ ఆన్సర్ అయితే, ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అయితే +4 మార్క్స్ ఇస్తారు, అంటే ఓకేనా 4 మార్క్స్ వస్తాయి. అదే రాంగ్ ఆన్సర్ అయితే, ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్. అన్అటెంప్టెడ్, అసలు ఆ క్వశ్చన్ ఏమి అటెంప్ట్ చేయలేదు. ఓకేనా, అన్అటెంప్టెడ్ 0 మార్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు అనుకో, ఫస్ట్ క్వశ్చన్కి 4 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 4 మార్క్స్, 8 మార్క్స్ వచ్చాయి. థర్డ్ క్వశ్చన్ రాంగ్ అనుకో, దానికి 1 మార్క్ తీసేస్తారు, అంటే టోటల్ ఇప్పుడు 7 మార్క్స్ వచ్చినట్టు. 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్కి రైట్, సెకండ్ క్వశ్చన్ రైట్, సో 4. థర్డ్ క్వశ్చన్ రాంగ్ కాబట్టి దానికి 1 మార్క్ తీస్తారు, అంటే రాంగ్కి 1 మార్క్, సో 7 వచ్చినట్టు. ఈ విధంగా ఉంటుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ సెషన్స్. ఓకేనా, అంటే ఒక ఇయర్లో ఎన్నిసార్లు ఎగ్జామ్ జరుగుద్ది అంటే 2 టైమ్స్ జరుగుద్ది, అంటే 2 ఛాన్సెస్ అన్నమాట. సో ఒకటి జనవరిలో జరుగుద్ది, ఇంకోటి ఏప్రిల్లో జరుగుద్ది. సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ ఇయర్లో 2 టైమ్స్ జరుగుద్ది ఎగ్జామ్. సో జనవరిలో ఒక అటెంప్ట్, ఏప్రిల్లో. ఈ 2 అటెంప్ట్లో ఏది బెస్ట్ అయితే ఆ బెస్ట్ స్కోర్ అనేది తీసుకుంటారు, అదే ఫైనల్ ర్యాంకింగ్. జనవరిలో రాసింది బెస్ట్ స్కోర్ ఇంకా అది తీసుకుంటారు, ఏప్రిల్లో రాసింది బెస్ట్ అయితే అది తీసుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో రాసేటప్పుడు జనవరిలోనే బెస్ట్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏప్రిల్లో ఏమవుద్దంటే అదే టైంలో, అంటే మార్చ్ 15th ఆ టైంలో మనకి ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఐపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇది ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి ఆ రెండింటి మధ్యన ప్రాబ్లం అవుద్ది. అలాంటప్పుడు ఎక్కడ స్కోర్ ఎక్కువ చేయలేకపోవచ్చు, అందుకని ఎక్కువ మంది జనవరిని టార్గెట్ చేసుకొని అక్కడే బెస్ట్ అటెంప్ట్గా ఇస్తుంటారు. అది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఎందుకంటే ఎగ్జామ్స్ ఎక్కడికి ఐపీ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి. క్లియర్. సో ఇది జేఈ మెయిన్ గురించి. జేఈ అడ్వాన్స్డ్ ఇదేంటిది కొంచెం దీనికంటే స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో దాని గురించి జేఈ అడ్వాన్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ జేఈ అడ్వాన్స్డ్, ఇది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీంట్లో పేపర్స్ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, రెండు కూడా ఒకే రోజు రాయాలి. ఒకటి మార్నింగ్, ఒకటి ఆఫ్టర్నూన్ రాయాలి. డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది ఈచ్ పేపర్కి, టోటల్ 6 అవర్స్. ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. బట్ డిఫికల్టీ వచ్చి చూసుకుంటే దానికంటే ఇది మోర్ డిఫికల్ట్. ఓకే. లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. బోత్ పేపర్స్ ఆర్ ర్యాంకింగ్. ఓకేనా, రెండు పేపర్లు కూడా కన్సిడర్ చేసి ర్యాంకింగ్ అనేది వస్తుంది. ఓకే. పేపర్ 1 180 రీసెంట్ ప్యాటర్న్, పేపర్ 1 180, పేపర్ 2 180, టోటల్ 360 మార్క్స్. ఓకేనా. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే
సింగిల్ ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఎంసీక్యూస్ ఉంటాయి, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఉంటాయి, ఇంటిజర్ టైప్ ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ని రకాల క్వశ్చన్స్ అనేది ఈ ఎగ్జామ్లో మనకి చూడొచ్చు. నెక్స్ట్ ఎగ్జాక్ట్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో చేంజెస్ ఎవ్రీ ఇయర్. ఇదే ఎలా ఉండదు, కొంచెం స్లైట్లీ కొంచెం చేంజ్ అవుతుంటుంది ఎవ్రీ ఇయర్. మార్కింగ్ ఎలాగిస్తారు? మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. బట్ నెగిటివ్ మార్క్స్ దేనికి అంటే న్యూమరికల్స్ ఏవైతే ఉన్నాయో న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉండదు. క్లియర్? ఇంజనీరింగ్ సీట్స్ త్రూ జేఈ. సో జేఈ ద్వారా వచ్చిన ఇంజనీరింగ్ సీట్స్ ఎన్ని ఉంటాయి అవైలబుల్? ఓకేనా. సో ఐఐటీస్ చూసుకుంటే 18,000 ప్లస్ అంటే ఒక 100 200 ఎక్స్ట్రా ఉంటాయి అంతే అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ ఇప్పుడు నేను అప్రాక్సిమేట్ చెప్తున్నా. ఓకేనా. ఎన్ఐటీస్లో ఎన్ని ఉంటాయంటే 24,000 ప్లస్. ఇక్కడ ప్లస్ అంటే చెప్పాను కదా, ఒక 100 200 ఎక్స్ట్రా ఉంటాయి అంతే, ఎక్కువ ఏమి ఉండవు. అలాగే ట్రిపుల్ ఐటీస్ 10,000 ప్లస్ సీట్స్ ఉంటాయి. జిఎఫ్టిఎస్ 9,000 ప్లస్ ఉంటాయి. టోటల్ మోర్ దెన్ 60,000 ప్లస్ ప్రీమియర్ సీట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 70-75,000 వరకు మొత్తం టోటల్ సీట్స్ అనేవి మనకి ఈ జేఈ రాస్తే, జేఈ నుంచి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అవ్వాలంటే అందులో ఉండే సీట్స్ ఇవి, నెంబర్ ఆఫ్ సీట్లు. నెక్స్ట్ పాయింట్ ర్యాంకింగ్ వర్సెస్ కాలేజ్. అంటే ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో మనకి సీట్ వస్తుందని. ఇది ఒక జనరల్ ఐడియా కోసం. ఓకేనా. అప్రాక్సిమేట్లీ జేఈ అడ్వాన్స్డ్ గురించి మాట్లాడదాం. ర్యాంక్ అంటే 100 లోపు వచ్చింది అనుకో, అండర్ 100 లోపు వస్తే మనకి ఏ కాలేజీలో వస్తుంది అంటే టాప్ ఐఐటీల్లో సీట్ వస్తుంది. అది కూడా టాప్ బ్రాంచ్ వస్తుంది, డిమాండెడ్ బ్రాంచ్ సిఎస్సి. ఆ టాప్ ఐఐటీ అన్న ఐఐటీస్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ ఇండియాలో ఐఐటీస్ 23 ఉన్నాయి. ఓకేనా. 23. ఎన్ఐటీస్లు ఎన్ని ఉన్నాయి? 31. ఓకేనా. అందులో ఉన్న టాప్ బ్రాంచ్లు మనకి ఈ ఐఐటీస్లో ఉన్న టాప్ ఐఐటీలో టాప్ బ్రాంచ్ ఒక డిమాండ్ బ్రాంచ్ మనకి 100 లోపు ర్యాంక్ వస్తే వస్తుంది. అదే 500 లోపు వస్తే ఐఐటీలో వస్తుంది, సిఎస్సి కానీ ఈసీఈ కానీ. అదే అండర్ 2000 కంటే తక్కువ వస్తే గుడ్ ఐఐటి బ్రాంచ్లో వస్తుంది. మరి టాప్లో రాదు కానీ ఓకే, గుడ్ ఐఐటీలో వస్తే బ్రాంచెస్లో వస్తుంది. అండర్ 5,000 ర్యాంక్ వచ్చింది అనుకో, ఇంకా ఉన్నాయి చాలా ఐఐటీల్లో ఏదో బ్రాంచ్లో వస్తుంది. అండర్ 10,000 వచ్చింది అనుకో ఐఐటి లోవర్ బ్రాంచెస్లో మనకి సీట్ వస్తుంది, టాప్ బ్రాంచ్లో రాదు. ఇది ఓన్లీ ఐఐటీలో వచ్చే మనకి సీట్లు ఇవి, జేఈ అడ్వాన్స్డ్ కాబట్టి. జేఈ మెయిన్ ఏదైతే ఉందో దాని రిజల్ట్ని, దాని ర్యాంకింగ్ని పర్సంటైల్లో చెప్తారు. ఓకేనా. 99.9%, 99%, 95%, 90 ఇలా పర్సంటైల్లో చెప్తారు. ఓకే, మార్క్స్లో కాదు. సో మనకి 99.9% వచ్చింది అనుకో అంటే అది 1500 లోపు ర్యాంక్ వచ్చినట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ర్యాంక్ వస్తుంది. ఇది జేఈ మెయిన్ గురించి. 99% వచ్చింది అనుకో అది 15,000 లోపు ర్యాంక్ వస్తుంది. 95% వచ్చింది అనుకో 70,000 లోపు వస్తుంది ర్యాంక్. 90% వస్తే 1,20,000 లోపు ర్యాంక్ వస్తుంది. ఓకేనా. దీని ద్వారా ఇది వచ్చిన తర్వాత దీనికి క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్డ్ రాస్తాం. ఓకే. దీని ద్వారా ఇప్పుడు జేఈ మెయిన్స్లో వచ్చినప్పుడు ఏమొస్తే మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను. అంటే జేఈ మెయిన్ క్వాలిఫై అయితే మీరు ఏమవుద్దంటే చెప్పాను, ఎన్ఐటీల్లో ఇట్లో సీట్లు వస్తుంటాయి. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇంకా స్టేట్ గవర్నమెంట్ కాలేజీలో సీట్లు వస్తాయి. ఇదే ఓన్లీ ఐఐటీ కోసం. క్లియర్? సో నెంబర్ ఆఫ్ ఐఐటీ 23, ఎన్ఐటీలో 31. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ జేఈ క్వాలిఫై అయిన తర్వాత ఏం చేయాలి? కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఓకేనా. ఈ ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే చెకింగ్. ఏంటి? ర్యాంకు, కేటగిరీ ర్యాంకు చెక్ చేసుకోవాలి, పర్సెంటైల్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ పార్టిసిపేట్ ఇన్ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ కౌన్సిలింగ్. దీన్నే జోసా కౌన్సిలింగ్ అని కూడా అంటారు షార్ట్ కట్లో. అంటే ఈ ర్యాంక్ చెక్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్కి మీరు ఏమవ్వాలి? పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3 ఫిల్ కాలేజ్ చాయిసెస్. కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కాలేజ్ చాయిసెస్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజీలు అనేవి ఎలిజిబుల్లో మీకు లిస్ట్ తెలుస్తుంది. ఆ లిస్ట్లో మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్. మీ ర్యాంక్ బట్టి మీ ఏ కాలేజ్ మీరు ఎలిజిబుల్, ఏ కాలేజీలో ఏ సీట్కి ఎలిజిబుల్, ఇవన్నీ చాయిస్ని మీరు ఫిల్ చేసుకోవాలి. ఓకేనా. స్టెప్ 4 అంటే ఇదేంటి? మీకు ఇక్కడ ర్యాంక్ చూసుకున్నారు, ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు, అక్కడ రిజిస్ట్రేషన్ అయింది, దాని తర్వాత ఏమైంది? ఫిల్ చేశారు. మీకు ఏ కాలేజ్ కావాలో చాయిస్ మీరు, అంటే మీకున్న ర్యాంక్కి మీకు అక్కడ చూపించిన కాలేజీని మీరు ఒక్కొక్కటి ఆప్షన్ చూస్ చేసుకుంటారు. దాని తర్వాత స్టెప్ 4 ఇక్కడ సీట్ అలాట్మెంట్ రౌండ్స్. అంటే
మీరు ఇక్కడ ఆప్షనల్ పెట్టుకుంటారు కదా, ఏ కాలేజీలో అంటే మీకు మీ ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజ్ అయితే సీట్లు వస్తే అవన్నీ మీరు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు చూస్ చేసుకున్న దాంట్లో మీ ర్యాంక్ బట్టి మీకు ఏదో ఒక కాలేజ్ అలాట్మెంట్ జరుగుద్ది. సో ఆ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇక్కడ అలాట్మెంట్ అనేది మీకు ఇక్కడ స్టెప్ 4లో జరుగుద్ది. నెక్స్ట్ స్టెప్ 5, ఇక్కడ ఎప్పుడైతే కాలేజ్ తెలిసిందో గ్రూప్ కాలేజ్ మీకు ఫైనల్ అవుద్ది, అప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి, పే ఫీ అండ్ రిపోర్ట్ టు ద కాలేజ్. ఏ కాలేజ్ అయితే మీకు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఫీజు పే చేసి కాలేజీకి రిపోర్ట్ చేయాలి, జాయినింగ్ రిపోర్ట్. ఓకేనా, ఈ స్టెప్స్ ఓకేనా. ఇప్పుడు మీరు జేఈ క్వాలిఫై అయిన తర్వాత జరిగే మొత్తం ఈ 5 స్టెప్స్, ఇది ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. క్లియర్? ఓకే. ప్లేస్మెంట్స్ అంటే జాబ్స్. ఓకేనా, ఇవి ఎప్పుడు వస్తాయి అంటే మీరు జేఈ రాసిన తర్వాత ఇంజనీరింగ్ కోర్సులోకి ఎంటర్ అయ్యి, ఇంజనీరింగ్ కోర్స్ అనేది 4 years కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా, అంటే ఫైనల్ ఇయర్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అవి ఆ ఆర్గనైజేషన్కి కంపెనీల ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తుంటాయి. ఆ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఎంత శాలరీ వస్తుంది, అది ప్లేస్మెంట్స్ అంటే. ఓకేనా, సో టాప్ ఐఐటీస్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుందంటే 50 lakh per annum. అంటే పర్ యానం అంటే పర్ ఇయర్కి అని అర్థం. అంటే 50 లక్షలు ఒక సంవత్సరానికి. అంటే టాప్ ఐఐటీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రిలీవ్ అయినప్పుడు, అంటే ఇంజనీరింగ్ కోర్స్ రిలీవ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే జాబు 50 లక్షలు. అంటే ఒక సంవత్సరానికి 50 లక్షల నుంచి 1 కోటి, 1 crore. అంటే 50 లక్షలు ఉండొచ్చు, 60 లక్షలు, 70 లక్షలు, కోటి వరకు కూడా ఛాన్స్ ఉంది. ఎప్పుడు సమ్ ఇంటర్నేషనల్ ఆఫర్స్ అంటే. ఓకేనా, ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఏవైనా ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్లో జాబ్ వస్తే మ్యాక్సిమం 1 కోటి అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయల శాలరీ వచ్చే ఆఫర్స్ కూడా వస్తాయి. మినిమం 50,000 వరకు, 50 లక్షలు కూడా వస్తాయి. ఇది టాప్ ఐఐటి హైయెస్ట్ ప్యాకేజ్ అంటే బెస్ట్ కేసు ఇది. జనరల్గా ఐఐటీలో యావరేజ్ అంటే ఐఐటీలో యావరేజ్ చూసుకుంటే మనకి ఏ ఐఐటి అలాంటి ఐఐటీలో చదివిన యావరేజ్ చూసుకుంటే 15 నుంచి 30 లక్షలు. ఓకేనా, అంటే 15 to 30 lakh per annum. అంటే ఒక సంవత్సరానికి 15 లక్షల నుంచి 30 లక్షల మధ్యన ప్యాకేజ్ కూడా రావచ్చు. ఓకేనా, ఇది శాలరీ, జాబ్ శాలరీ. అది ఎన్ఐటీస్లో చూసుకుంటే యావరేజ్గా, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ మాట్లాడినప్పుడు యావరేజ్ మాట్లాడుతాను, అందుకని ఇది రాశాను ఈ గ్యాప్. యావరేజ్ చూసుకుంటే 8 నుంచి 20 lakh per annum వస్తుంది ఎన్ఐటీలో చదివితే. అంటే దీనికంటే ఇది కంపారిటివ్లీ తక్కువ. ట్రిపుల్ ఐటీలో చదివితే యావరేజ్ 8 నుంచి 25 lakhs per annum వస్తుంది. ఓకేనా, సో ఇదంతా ఇప్పుడు నేను యావరేజ్ ఒక ఐడియా కొంచెం చెప్పాను, ఎగ్జాక్ట్గా టాప్ ఏం కాదు, ఇది టాప్లో హైయెస్ట్ లాగా ఇంకా. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. అంటే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనకు వచ్చే శాలరీ ఈ విధంగా ఉంటుంది. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ జేఈ ద్వారా వచ్చినప్పుడు మనకి. ఓకేనా, నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్. ఎలా ప్రిపేర్ అవ్వాలి? క్లాస్ 11కి వచ్చేసరికి ఫోకస్ దేని మీద చేయాలంటే బిల్డ్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా బాగా నేర్చుకోవాలి క్లాస్ 11లోనే. ఎవ్రీ చిన్న కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా డెప్త్గా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెర్న్ ఎన్సీఆర్టీ థరోలీ. ఓకేనా, ఎన్సీఆర్టీ బుక్స్ని బాగా చదవాలి. ఓకేనా, సో మీరు క్లాస్ విన్న తర్వాత ఎన్సీఆర్టీ బుక్ని మీరు కూడా ఓన్గా చదవాలి. క్లియర్? నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఏ రోజు ఎంత అయితే మన కంటెంట్ అవుద్దో ఆ కంటెంట్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇది క్లాస్ 11లో చేయాల్సిన పనులు, మెయిన్ ఫోకస్ ఇది. ఓకేనా, క్లాస్ 12కి వచ్చేసరికి ఫోకస్ ఆన్ కంప్లీట్ సిలబస్, టోటల్ సిలబస్ మీద ఫోకస్ చేయాలి. అంటే క్లాస్ 11, క్లాస్ 12 రెండింటిలో కూడా కవర్ చేయాలి కాబట్టి మొత్తం సిలబస్ని ఫోకస్ చేయాలి. అలాగే మాక్ టెస్టులు రాయాలి. నెక్స్ట్ రివిజన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. డైలీ ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ ఏమంటే అవి సాల్వ్ చేయాలి. అలాగే టైమ్డ్ ప్రాక్టీస్, ఒక టైం టేబుల్ ప్రకారం టైంకి కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ డైలీ చదివినా మీకు యూజ్ ఉండదు. నెక్స్ట్ ఎర్రర్ అనాలిసిస్, అంటే ఏ తప్పులు వస్తున్నాయో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, అంటే మాక్ టెస్టులు రాస్తారు కదా, ప్రాక్టీస్ టెస్టులు చేసిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు వస్తున్నాయో ఆ ఎర్రర్ అనాలిసిస్ అనేది క్లియర్గా మీకు మీరే అనాలిసిస్ చేసుకోవాలి. డౌట్ ఉంటే ఎక్స్పర్ట్స్ని అడగాలి. నెక్స్ట్ లాస్ట్ 6 months, ఇంకా ఎగ్జామ్కి 6 months ఉందనుక అప్పుడు ఏం చేయాలంటే ఫుల్ సిలబస్ రివిజన్ చేయాలి. నెక్స్ట్ మాక్ టెస్టులు రాయాలి కంపల్సరీగా. ఓకేనా, ఈసారి ఫుల్ మాక్ టెస్టులు. అలాగే పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ అంటే అవి కూడా సాల్వ్ చేయాలి. వీక్ చాప్టర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఏవైతే వీక్ చాప్టర్స్ ఉంటాయి మీకు కాన్సెప్ట్స్ అవన్నీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ కూడా తెలియాలి. ఓకేనా, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మనం డెప్త్ మాట్లాడేసరికి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి, ఒక అవుట్లైన్ కోసం చెప్పాను. ఈ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే
అప్పుడు మీరు అనుకున్నది క్రాక్ చేయగలరు. నెక్స్ట్ పాయింట్, కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్. స్టూడెంట్స్ జనరల్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ప్రిపరేషన్లో? ఫస్ట్ పాయింట్, ఇగ్నోరింగ్ క్లాస్ 11 టాపిక్స్. క్లాస్ 11 టాపిక్స్ని పట్టించుకోరు పెద్దగా, అక్కడ చదవరు, ప్రిపేర్ అవ్వరు, సరిగ్గా పట్టించుకోరు. క్లాస్ 12కి వచ్చిన తర్వాత యాక్టివ్ అవుతారు, అదొక మిస్టేక్. నెక్స్ట్, మెమరైజింగ్ ఫార్ములాస్ వితౌట్ అండర్స్టాండింగ్. ఫార్ములాస్ అన్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటారు, అంతేగాని వాటిని అర్థం చేసుకోరు అన్ని సబ్జెక్టులో కూడా. అలాగే నాట్ సాల్వింగ్ పీవైక్యూస్ సాల్వ్ చేయరు. నాట్ టేకింగ్ మాక్ టెస్ట్లు కూడా రాయకపోవడం. స్టడీయింగ్ ఓన్లీ ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో, ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా అనిపిస్తుందో అదే సబ్జెక్ట్ని చదువుతూ ఉంటారు రిపీటెడ్గా. ఆ మిగిలిన సబ్జెక్టులు మాత్రం పక్కన పడేస్తారు. నెక్స్ట్, కంపేరింగ్ విత్ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటారు. కొంతమంది బాగా చదువుతుంటారు అనుకో, వాళ్ళు బాగా చదవగలరు, మనం చదవలేమని. లేదంటే ఆల్రెడీ వీళ్ళకంటే బాగా చదవని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను బెటర్గానే చదువుతాను, బెటర్గానే ప్రిపేర్ అవుతాను, సో వాళ్ళు నాకంటే తక్కువ ఉన్నారని చెప్పి అలా కంపారిజన్లో ఉండిపోతారు. అప్పర్ కంపారిజన్, లోవర్ కంపారిజన్, రెండు కంపారిజన్లో కూడా అదొక కంప్లీట్గా ఎఫెక్ట్ అవుద్ది. నెక్స్ట్, యూజింగ్ టూ మెనీ బుక్స్. ఓకే, యూజింగ్ టూ మెనీ బుక్స్ అంటే ఎక్కువ బుక్స్ని కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఎక్కువ బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని, డెప్త్గా చదవచ్చు అని, ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసుకుంటే ఎక్కువ చదవచ్చు అనే భ్రమలో బుక్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుద్దంటే ఎక్కువ టైం కిల్లింగ్ ఉంటుంది. సో ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండదు. అలా ఎక్కువ బుక్స్ కూడా కలెక్ట్ చేసుకోకూడదు. నాట్ రివైజింగ్. సో రివిజన్ చేయరు, ప్రిపేర్ అవుతారు ప్రాపర్గా కానీ రివిజన్ చేయరు ఎప్పటికప్పుడు, అదొకటి. నెక్స్ట్, మొబైల్ ఎడిక్షన్ అంటే టైం కిల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్, స్కిప్పింగ్ ఎన్సీఆర్టీ. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చాలామంది స్టూడెంట్స్ స్కిప్ చేస్తుంటారు ప్రిపేర్ అవ్వాలి. ఈ పాయింట్స్ అన్నిటి వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ ప్రిపరేషన్ అనేది అక్కడ అనిపించదు. ఓకేనా? సో ఇవి జనరల్గా స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్స్. ఇవి అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా అది మీరు ఈజీగా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వచ్చు. సింపుల్ రోడ్ మ్యాప్. క్లాస్ 10 అయిన తర్వాత, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ, అదే క్లాస్ 11, క్లాస్ 12, దాని తర్వాత జేఈ మెయిన్, దాని తర్వాత జేఈ అడ్వాన్స్డ్, నెక్స్ట్ జోసా కౌన్సిలింగ్ అంటే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన తర్వాత, దాని తర్వాత ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది. దాంట్లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత ప్లేస్మెంట్స్ అదే కెరీర్ అంటాం, ప్లేస్మెంట్స్, కెరీర్ లేదా జాబ్. ఓకేనా? ఈ విధంగా ఈ స్టెప్స్ ఉంటాయి మొత్తం సింపుల్గా క్లాస్ 10 నుంచి కెరీర్ వరకు త్రూ జేఈ ఈ విధంగా ఉంటుంది జర్నీ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, జేఈ వర్సెస్ ఈఏపీ సెట్. జేఈ ఈఏపీ సెట్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఇక్కడ ఫీచర్ రాశాను, ఇక్కడ జేఈ కంపారిజన్, ఈఏపీ సెట్ కంపారిజన్ రాశాను. చూడండి, లెవెల్ చూసుకుంటే ఇది నేషనల్ లెవెల్ జేఈ. ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తే ఈఏపీ సెట్ అని ఉంటుంది, తెలంగాణ అయితే టీజీఏపీ సెట్ అని ఉంటుంది, స్టేట్ లెవెల్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, డిఫికల్టీ చూసుకుంటే జేఈ వెరీ హై ఉంటుంది, ఇది కొంచెం మోడరేట్ ఉంటుంది. ఓకేనా? కాలేజెస్ చూసుకుంటే జేఈలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి. ఓకేనా? ఇక్కడ ఈఏపీ సెట్లో కాలేజెస్ ఏముంటాయంటే స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్, కాంపిటీషన్ చూసుకుంటే వెరీ హై ఉంటుంది జేఈకి, అది ఈఏపీ సెట్కి లోవర్ ఉంటుంది. శాలరీ చూసుకుంటే హయ్యర్ ఉంటుంది, జేఈలో ఎక్కువ హై ఉంటుంది, అది ఈఏపీ సెట్లో డిపెండ్స్ ఆన్ కాలేజ్, అంటే కంపారిటివ్లీ దీనికంటే తక్కువ ఉంటుంది జేఈ కంటే. బట్ కొన్ని కేసెస్లో ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి కాలేజ్ మీద డిపెండ్ అవుతుందని చెప్పాను. ఇందులో ఐఐటీలో లోవర్ ఐఐటీలో చదివి తక్కువ ప్యాకేజ్ వచ్చి బెస్ట్ స్టేట్ లెవెల్లో కాలేజ్ చదివారు అనుకో, వీళ్ళకన్నా ఎక్కువ ప్యాకేజ్ కూడా ఉండే సందర్భం ఉంటుంది. అంటే జేఈ ద్వారా వెళ్ళి ఐఐటీలో లోవర్ ఐఐటీలో చదివినప్పుడు తక్కువ శాలరీ వచ్చి, ఇందులో బెస్ట్ కాలేజ్ చదివినాక ఈఏపీ సెట్ ద్వారా వచ్చినప్పుడు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, అప్పుడు శాలరీ వీళ్ళదే ఎక్కువ ఉంటుంది అలాంటి కేసులు. అందుకని డిపెండ్స్ ఆన్ కాలేజ్ అండ్ రాసాం. కానీ యావరేజ్గా కంపేర్ చేస్తే ఇందులో బెస్ట్ కేసు చూసుకుంటే ఇప్పుడు ఇదే తక్కువ ఉంటుంది, ఈఏపీ సెట్ తక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సిలబస్ డెప్త్ ఇక్కడ అడ్వాన్స్డ్ ఉంటుంది, బాగా డెప్త్గా ఉంటుంది జేఈలో. ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ ఉంటుంది. ఓకేనా? ఈఏపీ సెట్ మొత్తం ఇంటర్మీడియట్ లెవెల్లే కవర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి ఉన్నారనుకోండి. స్టూడెంట్ ఏ జేఈ ద్వారా ఐఐటి సీట్లో వచ్చింది, సో ఐఐటి బాంబేలో చదివాడు, సిఎస్సి గ్రూప్ అనుకుందాం. అతని శాలరీ 20 to 15 lakh per annum, 20 lakhs నుండి 50 lakh per annum ఉండొచ్చు ఏ అనే క్యాండిడేట్ ఐఐటీలో. అదే బి అనే స్టూడెంట్ ఉన్నారు కదా, గుడ్ కాలేజీలో త్రూ ఈఏపీ సెట్ ద్వారా మంచి కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, అతని శాలరీ 4 lakhs నుండి 12 lakh per annum ఉంటుంది. ఓకేనా? అంటే
ఇక్కడ కంపారిజన్ అర్థమైంది కదా, ఇక్కడ 50 lakh వరకు ఉంది, ఇక్కడ 12 lakh వరకు ఉంది. ఇది గుడ్ కాలేజ్, ఇది గుడ్ కాలేజ్, బట్ కంపారిటివ్లీ అంత కంపారిజన్ ఉంటుంది ఏకి బీకి ఉన్న కేసులో. ఓకేనా? సో ఇది జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్. సో ఇది టోటల్ జేఈ ఎగ్జామ్ గురించి మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.